హాయ్ స్వప్న, ఎలా ఉన్నావు? బాగున్నానే, చాలా రోజులైంది కనపడి. అవును, చాలా రోజుల తర్వాత కలిసాము. దగ్గరే ఉంటాము కానీ కలవడానికి మాత్రం ఎవరు వర్క్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా, నేను ఇంకా అందుకని కానీ కలవడం. ఫైనల్గా కలిసాము. నీ ఇంటీరియర్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్స్ అవన్నీ చాలా బాగా పెట్టుకున్నావు. అసలు ఇంకా పెంట్ హౌస్లో ఉంది కదా, సో ఇంతకు ముందంతా వీడియో చూపించాను. ఆ వీడియోలో అడ్రస్ అవన్నీ చెప్తాను. ఓకే. సో మనకి అంటే మన ఛానల్ నుంచి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇవ్వు. డిస్కౌంట్ బెస్ట్ ప్రైస్లో మాత్రం చెయ్యి ఖచ్చితంగా. లేదు, తప్పకుండా చేస్తాము. ఓకే. సో ఈరోజు మధ్యాహ్నం కలిసాం మనము. ఇంకా మేము మధ్యాహ్నం కలిసాం, చాలా రోజుల తర్వాత కలిసాము అన్నట్లు ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి లంచ్ చేసుకొని హ్యాపీగా ఇంకా ఈవినింగ్ అయితే కూర్చున్నాము. ఈవినింగ్ పైన క్లైమేట్ బాగుంటది కాబట్టి కూర్చున్నాము. ప్రశాంతంగా ఉంది. సో ఈ ఇంటి అసలు ఏంటి నీ అంటే ఎయిమ్ ఏంటి? ఈ డిమోర్ ఇంటీరియర్ స్టూడియో స్టార్ట్ చేసావు. అంతకుముందు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా బాగా చేసినట్టున్నావు. బెంగళూరు వెళ్ళావు, హైదరాబాద్ ఎక్కడ ఎక్స్పో పెట్టినా కానీ వెళ్ళి మొత్తం చూసి అన్ని ఇంటీరియర్ ఎగ్జిబిషన్స్ చూసి అప్గ్రేడెడ్ ఇప్పుడు ఏమేమి మెటీరియల్స్ కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుంది ఏంటి, కొత్త కొత్త మెటీరియల్స్ అంటే అందరికీ రకరకాల బడ్జెట్స్ ఉంటాయి కదా, ఎవరి బడ్జెట్ రేంజ్కి తగ్గట్టు వాళ్ళకి మనం ఇంటీరియర్స్ చేయాలంటే వాడే మెటీరియల్స్ డిఫరెంట్ వాటిల్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అందుకని బెంగళూరు ఇంకా అన్ని ఎగ్జిబిషన్స్కి వెళ్ళేసి మెటీరియల్స్ అన్నీ కొంచెం చూసుకొని వస్తాం. ఇంటీరియర్ ఎక్స్పోస్ అన్నీ కవర్ చేస్తాము. ఇంకా మెయిన్ మెటీరియల్ కోసం అనమాట. రోజు రోజుకి మార్కెట్లో కొత్త కొత్త మెటీరియల్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు ఉన్నట్టు ఈ రోజు లేదు. ఈ మెటీరియల్స్ అన్నీ మనం అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా కూడా చాలా చాలా ఎక్స్ప్లోర్ ఇప్పటికే చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నావు. సో ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా అన్ని ఇంటీరియర్స్, ఇప్పుడున్న స్టూడియో కూడా చాలా బాగుంది. దానికి తగ్గట్టుగానే చేస్తావు, ఎందుకంటే ట్రెండింగ్ ఉన్నాయి మొత్తం ఎక్స్పో చూసి వచ్చావు కాబట్టి. ఇది యాక్చువల్గా ఏంటంటే డిస్ప్లే స్టోర్ లాగా ఏం చేయలేదు. మాది ఇది వాటర్ ట్యాంక్ అనమాట. వాటర్ ట్యాంక్ కింద చిన్న రూమ్ అనమాట. వాటర్ ట్యాంక్ కింద మేము చుట్టూ గోడలు కట్టుకొని ఆఫీస్ సెట్ చేసుకున్నాము. ఇంకా ఇది జస్ట్ మీటింగ్ స్పాట్ లాగా పెట్టుకున్నాం అనమాట. వచ్చిన క్లయింట్స్ ని మాట్లాడడానికి చేయటానికి. ఇంకా మనకి డిఫరెంట్ ప్లేసెస్ లో మోడల్ ఫ్లాట్స్ అవన్నీ వర్కౌట్ చేస్తున్నాము. అంటే అందులో ఏంటంటే మనకి మోడ్యులర్ కిచెన్స్, టీవీ యూనిట్స్, రకరకాల వాల్ ప్యానలింగ్స్, మొత్తం వాల్ క్లాడింగ్స్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని మనం అక్కడ డిస్ప్లే చేస్తున్నాము. ఇక్కడ ఓన్లీ జస్ట్ మా డిజైనర్స్ కూర్చోటానికి కాన్ఫరెన్స్ రూము, జస్ట్ డిస్కషన్ రూము, జస్ట్ విజిటర్స్ కూర్చోటానికి మాత్రమే సెట్ చేసామన్నమాట. ఇంకా అక్కడ మోడల్ ఫ్లాట్స్లో ఇన్ డీటెయిల్ ఏం మెటీరియల్స్ వాడతాము, ఏం ప్లైవుడ్ వాడతాము, మన ఫినిషెస్ ఎలా ఉంటాయి, మన ఫ్యాక్టరీ వేరేది ఉందన్నమాట. ఆ ఫ్యాక్టరీ ఫినిషెస్ ఎలా వస్తాయి ఏంటి, మాన్యువల్గా ఎలా చేయొచ్చు, డెకో, ఇలాగా ప్రతి ఐటమ్ మీద మోడల్ ఫ్లాట్స్లో దాదాపు ఒక లగ్జరీ ఫ్లాట్కి ఎలాంటి ఐటమ్స్ వాడాలో అన్ని ఐటమ్స్ యూస్ చేసి మనము మోడల్ ఫ్లాట్స్ తయారు చేస్తున్నాము. మీకు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వచ్చావనుకో ఒకసారి అది కూడా చూద్దాం. మనం ఆన్ ద సైట్ ఏమైతే చేసామో అది మోడల్ ఫ్లాట్ టూర్ ఒకసారి చేసావనుకో అందులో రకరకాల మోడ్యులర్స్, కొత్తగా వచ్చిన విక్కర్ బాస్కెట్స్ మోడల్స్ దగ్గర నుంచి మనకి రోలింగ్ షట్టర్స్ కొత్త మోడల్స్, ప్యాంట్రీ యూనిట్స్ కానీ మొత్తం ఇంకా న్యూ మోడల్స్ మొత్తం ఇంకా అందులో మనము చేస్తున్నాము. ఇలా మొత్తం మాడ్యులర్స్ మొత్తం మంచివి చేస్తున్నాము. అవి అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా వార్డ్రోబ్స్ కూడా కొత్తగా వచ్చిన రతన్, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ అన్నీ యూస్ చేసి డిఫరెంట్ వార్డ్రోబ్స్ చేస్తున్నాము. ఇంకా అరిస్ట్రో వార్డ్రోబ్స్, ఇంకా అన్ని మోడల్స్ని మనం అక్కడ చూడొచ్చు. ఇది ఓన్లీ ఫర్ డిస్కషన్ అంతే. ఓకే, నాకేంటంటే నువ్వు చెప్తుంటే అన్నీ కూడా ఈ ఎక్స్పోలో అన్నీ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసినట్టున్నావు. చాలా డిఫరెంట్ నేమ్స్ ట్రెండ్కి తగ్గట్టుగా. ప్రజెంట్ మనకి ట్రెండ్కి తగ్గట్టు మనం ఇప్పుడు ఎలా ఏంటి మెయిన్లీ బడ్జెట్ని బట్టి మనం ఎంత బడ్జెట్ ఏంటి అనే దగ్గర నుంచి మనం అన్ని అవేర్నెస్ ఇస్తాం క్లయింట్స్కి. వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగానే మనం డిజైన్ చేసి ఇస్తాము. ఓకే, అది. సో ఎప్పుడైనా కస్టమరు మీకు డైరెక్ట్గా కాల్ చేసి అడ్రస్ అంటే ఒకసారి క్లియర్గా చెప్పేస్తారా? ఈ అడ్రస్ నిజాంపేట్ డిమార్ట్ ఉంటుంది కదా, నిజాంపేట్ డిమార్ట్ దగ్గర ఉంటుంది. వయా జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి బాచుపల్లి వెళ్ళే రోడ్డు, గోకరాజు కాలేజ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఫస్ట్ బిల్డింగ్ అనమాట.
ఇందులో పెంట్ హౌస్ మీద మన ఆఫీస్ ఉంటుంది అనమాట. ఓకే, నేను ఎలాగూ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా మ్యాప్స్ పెడతాను, లొకేషన్ మ్యాప్, ఇంకా మీ కాంటాక్ట్ నంబర్, నీ కాంటాక్ట్ నంబర్ కూడా పెడతాను స్వప్న. కాంటాక్ట్ నంబర్ పర్సనల్ కాంటాక్ట్ లేకపోతే ఇంకా పర్సనల్ కాంటాక్ట్? ఆఫీస్ నెంబర్ ఉంది కానీ పర్సనల్ అయితే నేనైతేనే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అందరికి. అంటే అంటే స్పాట్ లోనే వాళ్ళకి ఎలాంటిది అవసరం ఉంటుంది ఏంటి అనేది నేను క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెక్కడైనా మాక్సిమం నా నెంబరే పెడుతుంటాను అనమాట. బేసిక్ డిస్కషన్స్ లో నేనే ఉంటాను, నేనే చూస్తాను. నీ నెంబరే ఇస్తాను కాబట్టి క్లియర్ గా కానీ మొత్తం క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం. సో స్టూడియోకి వచ్చిన తర్వాత నువ్వు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఉంది? ఇక్కడ సైట్ కి వచ్చి మొత్తం ఫస్ట్ మేము క్లయింట్ సైట్ కి వెళ్తాము. క్లయింట్ సైట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూసుకుంటాము. వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏం కావాలి అంటే ఎక్కడ వార్డ్రోబ్ కావాలి, ఎక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ కావాలి, ఎక్కడ స్టడీ టేబుల్స్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఇవన్నీ పొజిషన్ బట్టి వాళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము. దాన్ని బట్టి బేసిక్ కొటేషన్ ఒకటి ఇస్తాము. అంటే నార్మల్ లామినేట్ ఫినిషెస్తో, అంటే మనం ఏంటంటే డిఫరెంట్ మెటీరియల్స్ కాకుండా బేసిక్గా ఒక ఇంటికి మనం జస్ట్ మంచి ప్లైవుడ్ వాడతాము, గర్జన్ ప్లైవుడ్ వాడతాము, లామినేట్ ఫినిషెస్, ఎడ్జ్ బైండింగ్, రెగ్యులర్ కాన్సెప్ట్లో ఒక కొటేషన్ ఇస్తాము. ఆ కొటేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓకే బడ్జెట్ రీజనబుల్గానే ఉంది అని వాళ్ళు అనుకున్న తర్వాత మనము నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే 3D డిజైనింగ్ మనం చేసిస్తాం అన్నమాట. 3D డిజైనింగ్ లేదు, మేము ఇంక్లూడింగే చేసిస్తున్నాం అనమాట. దానికి ఏం సపరేట్ ఛార్జెస్ ఏం లేవు. ఆ 3D డిజైనింగ్ చేసిన తర్వాత కొన్ని డిఫరెంట్ మెటీరియల్స్ వాడతాం టీవీ యూనిట్ లో, లైక్ లోవర్స్ అనేసి, ఇటాలియన్ మార్బుల్, ఇంకా ఎవరు బడ్జెట్ కి తగ్గట్టు యూస్ చేస్తాం కదా, ఆ చేంజింగ్ ఆ వేరియబుల్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ మాత్రమే వాళ్ళు ఎక్స్ట్రా మాకు పే చేయాలి. బేసిక్ దానికి అది బేసిక్కే ఉంటుంది. అది కాకుండా ఏమన్నా డిఫరెంట్ ఐటమ్స్, ఒక ఇటాలియన్ మార్బుల్ వాడారు, పర్ SFT 450 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత వాడారో అంత అమౌంట్, ఆ లేయింగ్ ఛార్జెస్, అలాగా ఆ డిజైన్ కి తగ్గట్టు మనం మళ్ళీ వర్క్ చేసి ఇస్తాం అనమాట. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బేసిక్ డిజైన్ కి ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. పర్ SFT కాస్ట్. SFT అంటే టోటల్ ఫ్లాట్ సైజ్ ని బట్టి కాదు, వాళ్ళు వాల్స్ బట్టి, మెయిన్ మన వుడ్ వర్క్, కబోర్డ్ మెజర్మెంట్స్ బట్టి మాత్రమే ఉంటది. ఓవరాల్ ఫ్లాట్ వాళ్ళది 1300 ఉండొచ్చు, 1500 ఉండొచ్చు, 1700 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. కానీ మనము వాళ్ళ వార్డ్రోబ్స్ 10x10 వార్డ్రోబ్స్, 5x7 వార్డ్రోబ్స్, అట్లాగా వాళ్ళ వార్డ్రోబ్స్, వాళ్ళు వాడే మాడ్యులర్స్ ని బట్టి మాడ్యులర్ పీస్ బేస్డ్ కాస్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఏమంటే మీ చార్జెస్ ఎలా ఉన్నాయంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ దాని మీద ఎక్స్ట్రాగా వాళ్ళు డిజైన్, అంటే వాళ్ళు అడిగిన డిజైన్స్, కొందరు రకరకాల దగ్గర నుంచి వాళ్ళు ఎవరి ఇల్లు కావాలంటే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటది, వాళ్ళు కొన్ని సెట్ చేసి పెట్టుకుంటారు కదా. అలాంటి థింగ్ లో మనం ఏంటంటే నార్మల్ ఐటమ్, అంటే ఇప్పుడు వాళ్ళు ఒక డిఫరెంట్ ఐటమ్స్ యూస్ చేశారు, ఎందుకంటే వాటికి వేరియేషన్ చాలా ఉంటది. ఒక నార్మల్ లామినేట్ 4x8 మనకు ఒక 2000 లోపల ఉంటే, ఇంకా ఇవి 4 ఇంచ్వే మనకి దాదాపు ఒక 1400-1500 ఉంటుంది. అలాంటివి 10 పీసెస్ వేస్తే గానీ మనకు ఒక కొంచెం ప్యానలింగ్ రాదనమాట. ఈ హ్యూజ్ వేరియేషన్ ఉంది కాబట్టి అది క్లయింట్ బేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం బేసిక్ కాస్ట్ ఎలాగూ అంటే ఫిక్స్డ్ కాస్ట్ బేసిక్ దానికి ఇచ్చి దాని పైన వాళ్ళకి కావాల్సింది అడుగుతున్నారు కాబట్టి అది మనము ఇచ్చే కొటేషన్ లో కూడా ఇన్ డీటెయిల్ ఇస్తాం అనమాట. కాకపోతే బయట నేను చూసింది ఏంటంటే స్వప్న, వాళ్ళు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వాళ్ళు అడిగిన దానికి కాకుండా కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. కాబట్టి నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తారంటే, ఇప్పుడు మనము కిచెన్ లో అక్రాలిక్ లామినేట్ యూస్ చేస్తాము అంటే అప్పుడు కిచెన్ లో మొత్తాన్ని కలిపి SFT రేట్ చేంజ్ చేస్తారు. అంటే ఒక బాక్స్ ఉంటుంది, ఇప్పుడు మేము 1500 పర్ SFT ఇస్తున్నాము, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ SFT రేటు 2100-200 లాగా అట్లాగా ఎక్కువ చేసేసి కొటేషన్ ఇస్తారు. అందులో వీళ్ళు ఈ అక్రాలిక్ షీట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అలా చేయమన్నమాట. మనం బేసిక్ లామినేట్ ఇస్తాము, అది 2000 వర్త్ ఆఫ్ లామినేట్ ఇస్తాము. వాళ్ళు అక్రాలిక్ షీట్స్ కానీ ఇంకా ఏదన్నా PVC షీట్స్ చేంజ్ చేసుకుంటే, ఇప్పుడు మనకు ఒక కిచెన్ కి మాకు మొత్తము కట్ లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. సిస్టమ్ లోనే కట్ లిస్ట్ వస్తుంది. అంటే ఎన్ని షీట్స్ పడతాయి అంటే ఈ ఫ్లాట్ కి మనకు 7 షీట్స్ పడతాయి. ఆ 7 షీట్స్ అంటే నేను 2000 ఆల్రెడీ ఇస్తున్నాను, వాళ్ళు 4000 సెలెక్ట్ చేశారు. 7 into 2000 14,000 ఎక్స్ట్రా అవుతుంది. కానీ SFT అంటే ఒక కిచెన్ SFT 100 SFT ఉంటుంది. ఈ 100 SFT లో నేను SFT లోనే 500-600 పెంచాను అనుకో, 600 into 60,000 అవుతుంది. ఈ కాన్సెప్ట్ లో మేము కొటేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు
నచ్చిన మెటీరియల్ యూస్ చేయొచ్చు. వాళ్ళకి అయ్యేది దాదాపు ఇక్కడ వాళ్ళకి 60% ఆఫ్ ద అమౌంట్ వాళ్ళకి మిగులుతుందన్నమాట. మనం ఏంటంటే మనకి ఎంత పడుతుంది బేసిక్ కాస్ట్లోనే మనము వర్కౌట్ చేసేసి ఇస్తున్నాం అనమాట. ఓకే, మెయిన్ అది. అంటే బేసిక్గా ఈ వీడియో చూస్తే వెంటనే అర్థం కావాలి అంటే 2 BHK ఫ్లాట్ 3 BHK ఫ్లాట్ అంటే బేసిక్ ఒక 1200 SFT ఒక 1500 SFT 3 BHK తీసుకుంటే నార్మల్గా బేసిక్ కొటేషన్ ఎంత ఉండొచ్చు మీద? ఇప్పుడు 1200 SFT ఫ్లాట్ తీసుకుంటే ఫాల్ సీలింగ్ అంటే ఫాల్ సీలింగ్ కూడా వస్తుంది. ఫాల్ సీలింగ్ అంటే ఫాల్ సీలింగ్ ఏమేమి చూస్తారు అంటే ఇస్తారు? మేము ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ మావి. సీలింగ్ దగ్గర నుంచి అంటున్నావు కదా స్వప్న, ఇది మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓన్లీ వుడ్ వర్కే చేసి మన దగ్గర ఫర్నిచర్ దగ్గర మళ్ళీ సపరేట్ గా వెళ్ళాలి. లేదు మన దగ్గర ఏ ఐటమ్ కి వెళ్ళనక్కర్లేదు. ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు, టైల్స్ లేయింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, గ్రానైట్ లేయింగ్ వాళ్ళు ఉన్నారు. మేము బేసిక్ గా బిల్డర్స్ కాబట్టి మా దగ్గర అంత టీం మొత్తం ఉంటుంది. బిల్డర్స్ అన్నావు కదా, ఈ నెక్స్ట్ వీడియోలో అయితే మన ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకసారి ప్రాజెక్ట్స్ కూడా అది ఒకసారి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఎందుకు అంటే ఇప్పుడు ఇంటీరియర్ వాళ్ళకి నీకున్నంత స్కోప్ వాళ్ళకి లేదనమాట. ఎందుకంటే గ్రానైట్ వర్క్ అన్నారు అనుకోండి, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దాని వల్ల ఏంటంటే సెపరేట్ గా కాల్ చేసి దాని మీద బడ్జెట్ ఎక్కువైపోతుంది. దాని మీద బడ్జెట్ ఇప్పుడు నాకు అంటే మేము ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి నాకు ప్లైవుడ్ దగ్గర నుంచి అన్ని రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది కాబట్టి నేను క్లయింట్ కి రీజనబుల్ బడ్జెట్ లో ఇవ్వగలను. నాకు లేబర్ కాస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కాస్ట్ నాకు రీజనబుల్ గా వస్తుంది కాబట్టి వాళ్ళ కాస్ట్ ఇచ్చేస్తాం. గ్రానైట్ ఇలాంటి వాటిల్లో మేము మార్జిన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ కాస్ట్ ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే బయట మనకి 50 lakhs వర్త్ ఆఫ్ వర్క్ మన దగ్గర 9 to 11 lakhs మధ్యలోనే మన దగ్గర వచ్చేస్తుంది. ఈ వేరియేషన్ అయితే ఉంటది. ఎందుకంటే మన దగ్గర అన్ని మొత్తం మంచి లేబర్ కానీ మనము ఎక్కువ ప్రాజెక్ట్ మొత్తానికి లేబర్ని రిక్రూట్ చేసుకుంటాం కాబట్టి ఇలా సింగిల్ ఫ్లాట్ కోసము కాదు కాబట్టి లేబర్ ఛార్జెస్ అనేవి అన్నీ మనకు మినిమల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి విత్ ఇన్ ద బడ్జెటే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి అందులో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే ఇంటీరియర్ అన్నావు కదా, ఎండ్ టు ఎండ్ అంటే ఫాల్ సీలింగ్ ఇంకా బ్లైండ్స్, ఫాల్ సీలింగ్, బ్లైండ్స్, ఫర్నిచర్స్, ఇది కూడా ఫర్నిచర్స్, వాల్ డెకోర్స్, ఇంకా మీకు ఏమైనా స్పెషల్ ఆర్ట్స్ కావాలి. వాల్ డెకోర్స్ అంటే అవి కూడా మీరు అంటే ఇవి జస్ట్ ఇవి అవుట్ సైడ్ పర్చేస్ చేసేది. ఇవి కాకుండా ఇంటీరియర్ డిజైనింగ్ లోనే మనకి ఇప్పుడు వాళ్ళకి మాత్రమే ఉండే డిజైన్స్, రెజిన్ ఆర్ట్స్ కానీ ఇలాంటి రకరకాలవి మన కాడ రెడీ చేసే వాళ్ళు ఉన్నారనమాట. ఆ పీస్ వాళ్ళ ఫ్లాట్ కి మాత్రమే ఉంటది, వేరే వాళ్ళ ఫ్లాట్స్ కి ఉండదు అనమాట. కస్టమైజ్డ్ ఫర్నిచర్ చేసేవాళ్ళు, వాల్ డెకోర్స్ చేసేవాళ్ళు, పెయింట్స్ వేసేవాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ టేస్ట్ ని బట్టి వాళ్ళ బడ్జెట్ ని బట్టి మనం తీసుకుంటాం అనమాట. కాకపోతే టేస్ట్ ఇవన్నీ కాకపోతే ఎండ్ యూజర్ గా ఫస్ట్ టైం వాళ్ళకి అంత ఐడియా ఉండదు. వాళ్ళకి ఐడియా ఉండదు. మీరేంటంటే ఆల్రెడీ మొత్తం చేసి ఉంటారు కాబట్టి అక్కడ ఏ పీస్ పెడితే వాల్ డెకర్ అవన్నీ మా డిజైనింగ్ లోనే వచ్చేస్తుంది. ఆ డిజైనింగ్ లో ఏమొస్తుంది, ఆ ఐటమ్ వాళ్ళకి నచ్చితే ఐటమే ఉంచుకుంటారు. మేము డిజైనింగ్ లో కొన్ని ప్రోడక్ట్స్ ని బేస్ చేసుకొని ఇస్తాము. వాళ్ళకి ఆ ప్రోడక్ట్ నచ్చితే ఎగ్జాక్ట్లీ ఆ ప్రోడక్ట్ నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. లేదు ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయాలన్నా కానీ మేము వాటిని ఎండ్ టు ఎండ్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ మేము ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఆర్డర్ మీద అన్ని తీసుకొచ్చి ఇస్తాము. కొందరు లేదు అవి మేము తీసుకుంటామంటే అది వాళ్ళ ఇష్టం. మేమేమి జస్ట్ వాటికి సపరేట్ కొటేషన్ ఇస్తాము. ఇందులో అంటే మేము ఇచ్చే కొటేషన్ లో ఇదిగోండి ఈ రూమ్ లో మేము ఈ బ్లెండ్స్ ఇచ్చాము, ఈ బ్లెండ్స్ ఇచ్చాము, ఈ బ్లెండ్స్ కి ఈ కాస్టింగ్, మేము ఈ వాల్ కి ఈ పెయింట్ ఇచ్చాము, ఈ టెక్స్చర్ ఇచ్చాము, దీనికి ఈ కాస్టింగ్ అనేది మనము మా బేసిక్ కొటేషన్ కాకుండా, అంటే చాలా మంది ఏం చేస్తారంటే బేసిక్ కొటేషన్ ఇచ్చేస్తారు క్లయింట్స్ కి. ఓకే, ఇప్పుడు ఆ కొటేషన్స్ ఇచ్చినప్పుడు అది తక్కువగా ఇస్తారు. సపోజ్ నువ్వు అడిగినట్టు 1200 SFT ఫ్లాట్ కి 7 lakhs అని ఇచ్చేస్తారు. కానీ మేము అలా ఇవ్వమన్నమాట. 7 ఇస్తాము, ఇస్తూనే రేపు డిజైన్ చేసిన తర్వాత టీవీ యూనిట్ లో ఇవి వాడాల్సి వస్తుంది అని దాని రిలేటెడ్ ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాము. ఇది వాడాల్సి వస్తే అది ఇంత పడుతుంది, మీ సైజుకు తగ్గట్టు ఒక 10 ఐటమ్స్ పడతాయి, ఇది 15,000 అవుతుంది. నెక్స్ట్ ఈ ఐటమ్ వాడాల్సి వస్తుంది, కిచెన్ లో మీకు ఇన్ని మాడ్యులర్స్ కి ప్రొవిజన్ ఉంది, మీరు వాడుకోవాల్సి వస్తే ఇంత కాస్ట్ అవుతుంది అనేది ఆ థింగ్స్ ఉంటాయి కదా, వేరియబుల్ థింగ్స్, అవి మొత్తం మేము ఇచ్చేస్తాము. అంటే 7 lakhs ప్లస్ ఇది ఒక 3 lakhs 4 lakhs అంటే అన్ని వాళ్ళు ఏవి టిక్ చేసుకుంటే యూజర్ అంటే వాళ్ళ బడ్జెట్ అన్నమాట. వాళ్ళు ఏవి టిక్ చేసుకుంటే వాటికి మాత్రమే వాళ్ళకి కాస్టింగ్ పడుతుంది, ఫైనల్ కాస్టింగ్. అంటే వాళ్ళకి ఏంటంటే
ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫస్ట్ తక్కువ కాస్ట్ పెట్టి ఆర్డర్ తీసేసుకుంటారు. రేపటి రోజున వాళ్ళకి ఇక్కడ ఈ ఐటమ్ ఉంటదని తెలియదు. అక్కడ వాళ్ళు షాప్ కి వెళ్ళిన తర్వాత అది బాగుంది అని అడిగారు అనుకోండి, అది మీకు రాదండి, మీకు ఓన్లీ లామినేట్ వస్తుంది, మీరు అదే సెలెక్ట్ చేసుకోండి అంటారు. వాళ్ళు క్లయింట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కాంప్రమైజ్ ప్లస్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి మెంటల్ గా ఫిగర్ ఫిక్స్ అయి ఉంటారు. అంటే లేదులే అని వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనము ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకేంటి, ఓకే ఇది కాక ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలంటే వీళ్ళు 7 ఇచ్చారు, మనం పైన 3 లక్షలు పెట్టుకోవాలి. మాక్సిమం వాల్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకోవడం అనేది వాళ్ళ ఆప్షన్. బేసిక్ గా వాళ్ళకి చాలా మంది లాగా ఇప్పుడు మేము దానికి మనీ తెచ్చుకోండి, దీనికి మనీ కాదు, మేము వాడే గ్రానైట్ తో సహా ప్రతి దానికి మేము కాస్టింగ్ వాళ్ళకి సైడ్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఏమి మా దగ్గర నుంచి యాప్ చేసుకుంటారో. చాలా మంది ఏంటంటే మనం ఏమన్నా ఇచ్చినా గానీ వీళ్ళ దగ్గర కాస్ట్ ఎక్కువ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా కాస్ట్ చూసుకొచ్చుకోవచ్చు. మనకు తక్కువ ఉంటే మన ప్రైసింగ్ మనం ఇస్తాం కాబట్టి. నాకు ఒకటి స్ట్రైక్ అయింది స్వప్న, లలిత జ్యువెలర్స్ లో మా ప్రోడక్ట్ కాదు 40 షాపుల్లో చూసుకొని రండి అన్నట్టు నీ దగ్గర కూడా అంతే. అలా కాదు, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళినా మన కొటేషన్ తీసుకెళ్ళి, అంటే మేము అనేది ఏంటంటే బేసిక్ గా స్టార్టింగ్ లో మనం ఇంత డీటెయిల్ గా ఇచ్చేది క్లయింట్స్ కి నచ్చదు. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చూడు ఇంత అమౌంట్ మాకు పక్కన వాళ్ళు 7 లక్షలకి ఇస్తామంటే వీళ్ళు కింద ఇంత రాశారు అని ఆలోచిస్తారు తప్ప వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోస్ లో ఎలాగూ మనం చూపిస్తాం కాబట్టి అర్థమైపోతుంది. మా ఫినిషింగ్ ఎలా ఉంటది, ఏంటి, మనం ఎలాంటి మెటీరియల్స్ వాడతాము, ఏంటి, అది దాని బడ్జెటింగ్ తో సహా దీనికి ఇంత కాస్టింగ్ అయింది అనే దాంతో సహా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ. అది అసలు ఏంటి అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను నీ డ్రీమ్ ఇట్లా ఇంటీరియర్స్ చేపించాలి, చాలా ఊర్లో అయితే తిరుగున్నావు. ఏంటి దీని వెనకాల ఉన్న నీ మోటివేషన్ ఏంటి ఇంటీరియర్స్ లోకి రావడానికి? అంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్. ప్రతి ఒక్కరు ఎంత శాలరీ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా కష్టపడి ఒక డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకునే టైంలో వాళ్ళకి కావాల్సింది చిన్నదో పెద్దదో అనవసరం. అంటే ఇప్పుడు పెద్ద ఇల్లు ఉన్నది కాదు, నీకు ఉన్న ఇంట్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వర్క్ కి వెళ్ళేవాళ్ళు. ప్రతి స్పేస్ వాళ్ళకి ఏంటంటే ప్రతి ఐటమ్, అంటే మనకి చిన్న మార్నింగ్ లేసినప్పుడు బాక్సులు హడావుడు ఉంటదా, ఆ బాక్సులకు తగ్గ స్టోరేజ్ ఉండాలా, షూస్, సాక్స్లు, యూనిఫామ్స్, ఇలాంటివన్నీ ఏంటంటే ప్రతిదీ మనకి దానికంటూ ఒక స్పేస్ ఆర్గనైజ్ చేసి ఇస్తే హ్యాపీగా రోజు గడిచిపోతుంది. అది నువ్వు ఎలా మోటివేట్ అయ్యి ఈ ఫీల్డ్ లోకి వచ్చావు? నేను యాక్చువల్గా ఈ ఫీల్డ్ లోకి రావాలనుకోలేదు. నేను ఎందుకు మోటివేట్ అవ్వాల్సి వచ్చింది అంటే, నేను కొంతమందితో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు మేము బిల్డర్స్ కాబట్టి మన బిల్డింగ్ లో చాలా మంది క్లయింట్స్ వి ఏమంటారు వర్క్స్ చాలా మంది మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయారు. అంటే మనీ వీళ్ళు సగం ఇచ్చిన తర్వాత మిడిల్ డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళని చాలా మందిని చూశాను. ఇలాంటి వాళ్ళని ఇలాంటి కాన్సెప్ట్ అంటే అనుకోకుండా ఆ వర్క్స్ ని నేను కంప్లీట్ చేసిస్తాను అంటే అందరూ మా వారి దగ్గరికి వచ్చి బాధపడ్డారనమాట. అంటే చాలా బాధపడ్డారు. అంటే కష్టపడ్డ మనీ మొత్తం ఇల్లు ఫినిషింగ్ వాళ్ళేమో ఆ ఇంట్లోకి వెళ్ళలేక చేయలేక బాధపడ్డారు. నేను అప్పుడు ఏంటంటే సరదాగా లేదు నేను ఈ వర్క్ ని ఫినిషింగ్ చేసి ఇస్తాను అనేసి అన్ని నీట్ గా ఫినిషింగ్ అన్ని వచ్చాక వాళ్ళు, మేడం ఈ పని మీరు ఎందుకు చేయకూడదు, మీరు చాలా బాగా చేసి ఇచ్చారు, ఫస్ట్ రఫ్ వర్క్ ఎవరైనా చేస్తారు, మీరు నాకు లాస్ట్ లో ఇచ్చిన వర్క్ బాగా ఇచ్చారు అన్నాక సరే ఒకసారి ఉంటున్నాం కదా ఇదే ఫీల్డ్ కదా అని జస్ట్ అనుకోకుండా స్టార్ట్ చేశాను అనమాట. అలా చేయటం వల్ల స్టార్ట్ చేసి ఒక 8 years అయింది. అలా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు మనం ఏంటంటే ఇంత బడ్జెట్ వాళ్ళు వీళ్ళే క్లయింట్స్ అనే ఎవరిని చూడాలి. 2 లక్షల నుంచి 30 లక్షల వరకు అన్ని ప్రాజెక్ట్స్ ప్రెసెంట్ సాయకల్ ఇంటీరియర్స్ నేమ్తో అన్ని చేసాము. ఇప్పుడు ఈ దీమోర్ ఇంటీరియర్స్ ఏంటంటే మనము ఎందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకూడదు, మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఎందుకు చేయకూడదు అని ఇంకా టీం మొత్తంని మనం ఎస్టాబ్లిష్ చేసి ఈ పెద్ద ప్రాజెక్ట్ అంటే మెయిన్ ఆ గృహప్రవేశం అప్పుడు మనల్ని పిలిచి ఆ ఫ్యామిలీ ఒక హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు కదా. అంటే ఒక్కొక్కరి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అన్నమాట. అమ్మ ఇలా వస్తుంది అనుకోలేదు. అంటే మనీ అనేది కొన్ని వాటిల్లో వర్కౌట్ అవుతుంది కానీ
ఆ ఫీలింగ్ ఉంటది కదా, ఎక్కడ కనపడ్డా మేడం మీరు మాకు ఇల్లు చేసి ఇచ్చారు మేడం అంటే నాకు అంతమంది గుర్తుండొచ్చు. వాళ్ళు రోజు ఉండే ఇంట్లో ప్రతి ప్లేస్ లో నేను కనపడతాను. అంటే వాళ్ళు కొన్ని ఇది వద్దు అని ఉంటారు, నేను లేదు ఇది ఇక్కడ పెట్టుకోవండి, మీకు ఈ రోజు తెలియదండి రేపటి రోజున తెలుస్తుంది అన్నప్పుడు అది వాళ్ళు చెప్తుంటారు అనమాట. మేడం మీరు అక్కడ సాక్సులకి డ్రాలు వద్దన్నారు మేడం, మేము వద్దన్నాము మీరు పెట్టారు మేడం, రోజు మా పిల్లల సాక్సులు ఆ డ్రాలో నుంచే తీసుకుంటున్నాము. కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడ పెట్టే అంటే షూ ర్యాక్ కి డ్రాస్ ఉంటాయి కదా, నేను అక్కడే 2 డ్రాస్ పెట్టేసి నేనేంటంటే పిల్లలకి మీరు సాక్స్లు ఇక్కడ వేసి పెట్టండి, వాళ్ళు రోజు లోపల నుంచి తెచ్చుకోలేరు, మీరు ఉతకంగానే వేసి పెట్టుకోండి. అదొకటి. ఓపెన్ షెల్ఫ్ ఒకటి ఇచ్చామన్నమాట మన ఇళ్లలో. అప్పట్లో నేనే ఫస్ట్ ఓపెన్ షెల్ఫ్ అది పెట్టింది 8 years బ్యాక్. మనం ఏంటంటే డోర్లు తెలిసి చెప్పులు పెట్టుకోవడానికి ఓపిక ఉండదు కదా, అందుకని కింద ఒక ఓపెన్ ప్రొవిజన్ ఒకటి. ఏంటంటే ఎవరైనా ఇక్కడ వదిలేదు అక్కడ వదిలేదు. అది అప్పట్లో నేను పెట్టిన తర్వాత చాలా ఇష్యూ ఫేస్ చేస్తుంటాం. అంటే మనము డైలీ రొటీన్ లో, అంటే మనం లేడీస్ కాబట్టి మనకి ఎక్కడ ఏది అవసరము ఏంటి మన డైలీ రొటీన్ లో ఏది ఎక్కడ ఎలా ఆర్గనైజ్ ఇంటీరియర్స్ లోకి జెంట్స్ కంటే లేడీస్ ఉంటేనే బాగుంటదేమో. అంటే లేడీస్ అవసరాలు తెలుస్తాయి అబ్బాయి. ఇప్పుడు జెంట్స్ చూసారు అనుకోండి, వాళ్ళ హాల్ ఎంత లగ్జరీగా ఉంది, ఎంత టీవీ యూనిట్ ఉంది, ఎంత లగ్జరీ సోఫా వేసాం, ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఆ సోఫాలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు వాళ్ళ జెంట్స్ లగ్జరీనెస్ హాల్లో మాత్రమే చూపించగలరు. కానీ మన కంఫర్టబుల్ ఆ వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలన్నా చెయ్యాలన్నా కంఫర్టబిలిటీ అనేది మనం కిచెన్ ఇవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేసుకోగలిగితే ఈ కంఫర్టబిలిటీని మనం క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ వార్డ్రోబ్స్ అవన్నీ కూడా మనకే ఎక్కువ. వార్డ్రోబ్స్ అన్ని ఇప్పుడు నీకు ఏం లేదు, వార్డ్రోబ్స్ నీట్ ఊరికే షెల్ఫ్లు ఇస్తే వర్కౌట్ అవ్వదు. వాటికి మళ్ళీ మనకి పిల్లలకి బనియన్స్ ఉంటాయి, ఇన్నర్స్ ఉంటాయి, రకరకాల చిన్న చిన్న ఐటమ్స్, టైస్, ఇలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏటి పొజిషన్ లో అవి పెట్టుకోగలిగితే మనం ఇలా వెతుకులాట ఉండదు అనమాట. సో అంటే ఇప్పుడు స్వప్న, ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి ఫస్ట్ ఇల్లు తీసుకునే వాళ్ళకి ఇన్ని ఐడియాస్ ఉండవు, వాళ్ళకు ఉండవు. బేసిక్ గా ఇస్తారు ఇవన్నీ, బేసిక్ గా మనం చెప్తాము ఎలా ఉండాలి ఏంటి అవన్నీ కూడా లోపల. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే సిమెంట్ షెల్ఫ్స్ ఉండే కాబట్టి మనకు ఎక్కువ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం బాక్సెస్ కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే దానికి తగ్గట్టే వాళ్ళకి చిన్న స్పేస్ కూడా, అంటే మన కిచెన్ లో ఇంత స్పేస్ ఉంటది, ఒక 4 inch స్పేస్ ఉంటది, ఆ స్పేస్ లో కూడా మనం స్పైసెస్ అవి పెట్టుకోవచ్చు. అలా వేస్ట్ అవ్వకుండా, అంటే చిన్న వస్తువుల కోసం మనం అక్కడ ఇక్కడ తిరిగి ఎత్తుకులాడతాం కదా, అలాగా ప్రతి ప్లేస్ లో ఏంటంటే మనం చూసి, అంటే ఏ చిన్న స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి స్పేస్ ని యూటిలైజ్ చేసుకుంటాము. ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల నీకు ఈ రోజు ఏ ఇల్లు కనపడ్డ చోటల్లా బాక్సులు పెట్టుకుంటున్నారు అన్నట్టు కాదు, చిన్న స్పేస్ లోనే మనకి ఎక్కువగా కనపడుతుంది అనమాట. చిన్న చిన్న స్పేసెస్, ఎవ్రీ కార్నర్స్, ప్రతి ప్లేస్ ని మనము యూటిలైజ్ చేస్తే అది ఏదో ఒక దానికి ఈ రోజు ఉపయోగపడకపోవచ్చు, కానీ మనం ఇంట్లో ఎన్ని కబోర్డ్స్ పెట్టినా ఎండ్ ఆఫ్ ద డే అన్ని ఫుల్ అయ్యి ఉంటాయి. అంటే అది లేకపోతే ఏం చేసే వాళ్ళ ఆలోచన మనకు ఉండదు. కానీ అది ఆ రోజు పెట్టే రోజున మీకు వేస్ట్ అనిపించినా ఎండ్ ఆఫ్ ద డే ప్రతిదీ ఫిల్అప్ అయిపోయి ఉంటుంది అనమాట. మేము ఇక్కడ ఇన్ని డోర్స్ ఇన్ని కబోర్డ్స్ పెట్టాము, ఇప్పుడు ఖాళీ ఉన్నాయి, అంటే ఇంకా మాకు పట్టుకునే టైం లేక ఖాళీ ఉన్నాయి, కానీ ప్రతి కబోర్డ్ లో ఏదో ఒకటి దూర్ చేసుకోవడానికైతే మనకి అన్ని ఉండడం వల్ల బయట వస్తువులు ఏమి కనపడవు. ఈ పిల్లలు అదొకటి మెయిన్, పిల్లలకు బొమ్మలు వీటికి మాత్రం చాలా మంది చాలా ఇదవుతుంటారు కదా, ఇంకా అలాంటివన్నీ కానీ దానికి తగ్గ ప్రాపర్ ఉన్నింది అనుకో మనం వాటిల్లో మొత్తం ఆర్గనైజ్ చేయొచ్చు, ఎక్కడా కనపడవు. ఆ పిల్లలకు కూడా మనం ఒక డిసిప్లిన్ గా మీరు ఇక్కడ వాడారు, ఇది నీ డ్రాలో నువ్వు పెట్టేసుకో, ఇది నీ డ్రాలో నువ్వు పెట్టుకొని వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. సో ఇయర్స్ లో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లోపల కబోర్డ్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టు మొత్తం మొత్తం వాళ్ళకి, ఎందుకంటే అందరికి ఐడియా ఉండదు. అంటే ఐడియా, అంటే అందుకోసమే మనం మోడల్ ఫ్లాట్స్ కూడా చేస్తున్నాం అన్నమాట. అంటే వాళ్ళకి కొందరికి చెప్తే అర్థమవుతుంది, కొందరికి ఇంకొక ఫ్లాట్ కూడా వాళ్ళ మోడల్ లాంటి ఫ్లాట్ ఇంకొకరికి ఉంటేనే అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా. అప్పటికి మనం డ్రాయింగ్ లోనే, ఇంతకు ముందు డ్రాయింగ్స్ కూడా ఉండేవి కాదు, ఇప్పుడు మనం 3D డ్రాయింగ్స్ లోనే మీరు ఇక్కడ ఇది సెట్ చేసుకో, అంటే ఓవరాల్ 360 degrees వ్యూ మొత్తం మనకి వచ్చేస్తుంది అనమాట. అంటే నువ్వు ఇక్కడ కూర్చొని మీరు ఈ చుట్టుపక్కల ఏముంది ఇట్లాంటివి మొత్తం ఇట్లాంటివి మొత్తం మీకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే దేని గురించి మనము
ఎవరు ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు, ఇది మా ఇల్లు అండి. మేము చాలా మంది ఓపెన్ గా బడ్జెట్ షేర్ చేసుకున్నారు అనుకోండి, అది మాకు ఇంకా అడ్వాంటేజ్. అంటే వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో అని అనుకోకుండా వాళ్ళు ఓపెన్ గా, లేదండి చాలా మంది మా క్లయింట్స్ ఓపెన్ గా, మేడం నా దగ్గర ఇంతే ఉంది, నేను ఇంతకు మించి పెట్టలేను అన్న వాళ్ళకు కూడా ఉన్న దాంట్లోనే వాళ్ళకి అన్ని సెట్ అయ్యేలాగే మనం సెట్ చేసి ఇస్తాం. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఏ ఇల్లు ఎంత కాస్ట్ కి తయారవుతుంది అనేది మనకు ఒక నాలెడ్జ్ ఉంటది. ఇప్పుడు లేదు అంటే మా బడ్జెట్ మీరు ఎలా డిసైడ్ చేస్తారో అని అడిగితే అది వేరే కాన్సెప్ట్. కానీ నార్మల్ గా ఎవరికి ఎంత కావాలి అంటే ఒక్కొక్కరికి ఇల్లు కొనేటప్పటికే మీకు తెలిసిందే కదా రిజిస్ట్రేషన్ ఖర్చులు. అసలు అదేంటో ఇంటీరియర్ పెట్టాలంటే ఇదేంటి ఇప్పుడే ఇంత అయింది కదా దాని మీద ఇంత అన్నట్లు కూడా ఉంటుంది. అంతెందుకు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చేసేస్తారు. అంతెందుకు ఇప్పుడు ఇంతకు ముందు మనం ఇంట్లో ఉండేవాళ్ళం కదా, మనకి పెళ్ళైన కొత్తల్లో మనకి షెల్ఫ్లు కూడా ఉండేటి, కబోర్డ్స్ ఉండేటి కాదు, వాటిని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళం. అట్లాగేంటంటే అప్పుడు మనకి ఇల్లు అంటే ఇల్లు ఒకటి అంటాం గానీ ఇవన్నీ లేకపోయినా కొంతమంది ఉంటారు చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉన్న ఇల్లుని చాలా అందంగా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అవును, కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇది ఇల్లు అనేది ఇంటీరియర్ అనేది కూడా ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఇల్లు ఉంటే చాలు, ఇల్లు కొనుక్కున్నామా షెల్ఫ్లు ఉన్నాయా సరిపోయేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంటీరియర్ గురించి బాగా అవగాహన వచ్చింది. ఇంతకుముందు ఇంటీరియర్ లో కూడా కబోర్డ్స్ మాత్రమే, ఇప్పుడు కాదు. ఇంటీరియర్ ని బట్టి ఇల్లు అందం మారిపోతుంది. అంతే కదా, ఇప్పుడు మనమైన రెగ్యులర్ కాన్సెప్టే కదా, ఇప్పుడు మనమైన చీర కట్టుకున్న దానికే కాదు, దానికి తగ్గ జ్యువెలరీ వేస్తేనే మనకి ఇల్లు. అయితే చీర అంటే మనం లేడీస్ కదా, మెయిన్ అర్థమయ్యే కాన్సెప్ట్ లో దానికి తగ్గ జ్యువెలరీ దానికి తగ్గ మేకప్ సెట్ చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది అన్నమాట. అంటే లుక్ మారిపోద్ది, బిఫోర్ ఆఫ్టర్ లుక్ ఉంటది కదా. ఇప్పుడు మేము రెనోవేషన్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే 15 years అలాంటివి అన్నమాట. అవి మనకి చూస్తే ఇంకా దీంట్లో ఎవరన్నా ఉంటారా అనే లాంటి వాటిని మనం ఏంటంటే ఇప్పుడు కొత్తగా అంటే ఇంకా అది చాలా బాగా కట్టారు అనేలాగా మొత్తం సెట్ చేసాము. ఓకే, అది సో అంటే ఆల్రెడీ ఇంటీరియర్ చేసి లేకపోతే వాడి ఇల్లు దాన్ని కూడా ఇప్పుడు మనం అప్పట్లో ఇల్లు కట్టించుకొని ఉంటాము, ఒక ఇంటీరియర్స్ లేవు వాటికి కూడా మీరు ఇచ్చేస్తారు. అంటే పెయింట్స్ తో మొత్తం మేము ప్లంబింగ్ వర్క్ దగ్గర నుంచి ఏమన్నా ఫ్లాట్ లో సీపేజెస్ ఉన్నా మొత్తం ఏదన్నా వాటర్ లీకేజెస్ ఇట్లాంటివన్నిటిని మేము క్లియర్ చేసేసి వాళ్ళకి మొత్తము నీట్ గా కొత్తగా ఫ్లాట్ టైల్ లేయింగ్ దగ్గర నుంచి. నేను కూడా ఇంతకు ముందు విన్నాను వేరే వాళ్ళు ఇచ్చి నీకు అదే ఇంతకు ముందు వేరే వాళ్ళది ఒక పాత ఇల్లు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా చేసిస్తారు అన్ని తెలుసు ఇది అదే. అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఇల్లు మనకి ఇచ్చారనమాట, దాని వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అంతకుముందు ఆ ఇల్లు 10-12 వేలు రెంట్ వచ్చేది. ఇల్లు రెనోవేట్ చేసిన తర్వాత వాళ్ళు హార్డ్లీ 7 lakhs 6 lakhs పెట్టి రెనోవేట్ చేశారు. మంత్లీ 45,000 రెంట్ వస్తుంది అనమాట. అంటే లేకపోతే ఎవరికైనా ఉన్న అట్మాస్ఫియర్ బాగుండాలని రెంట్కి వచ్చే వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా సొంత ఇల్లు అంటే తప్పకుంటాము, రెంట్కి వచ్చే వాళ్ళకి ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు నచ్చంది అయితే జాయిన్ అవ్వరు కదా. ఆ వైజ్ గా సెట్ చేసాం అనమాట. వాళ్ళవే ఇంకా రెఫరెన్స్ వర్క్స్ అనమాట. అంటే అది ఒక పెద్ద కమ్యూనిటీ అన్నమాట. ఆ కమ్యూనిటీలో 20 years బ్యాక్ ఇల్లులు కట్టారు. ఇప్పుడు ఈ ఇల్లు చూసిన తర్వాత నుంచి అన్ని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మేడం ఈ ఇల్లు చూసాక మేము కొత్త ఇల్లు కొన్న ఫీలింగ్ వచ్చింది, మేము రెనోవేట్ చేసుకుంటాము, మాకు అసలు మేము ఇది వదిలేసి వేరే చోటకి వెళ్దాం అనుకున్నాము, అసలు రెనోవేట్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంది. మేము అలాగని ఆ ఏరియాస్ లో మనకి చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి అనమాట. అది కూడా ఒకసారి కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. బిఫోర్ ఒక వీడియో ఆఫ్టర్ ఒక వీడియో తీస్తే అప్పుడు బిఫోర్ కొత్త సైట్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఒకసారి కుదిరితే వస్తే ఆ ప్రాజెక్ట్ ఇంకా మనకి స్టార్ట్ అవడానికి ఒక 1 week 10 days పడుతుంది. ఆ ప్రాజెక్ట్ లో మీరు ఒకసారి వీడియో తీసాం అనుకో, ఆఫ్టర్ ఎలా వచ్చింది అనేటప్పటికి జనాలు వీళ్ళు ఏదన్నా AI లో మార్చేసారా అన్నట్టుగా ఉంటది అనమాట. అంటే అంత వేరియేషన్ అన్నమాట. అంటే ఆ ప్రెజెంటేషన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటది కదా, అది నీట్ గా ఇంటీరియర్ అయితేనే అది లుక్ బాగా వస్తుంది అనమాట. అప్పుడు క్లయింట్స్ మనం ఎంత రెంట్ చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు, బాగుంటది. అవును, నీ స్టూడియోకి డిమోర్ అని పెట్టావు, ఏంటది? డిమోర్ అంటే చాలా అంటే ది మోర్ చాలా చాలా చెయ్యాలి చాలా అన్నట్టుగా ఒక అంటే మోర్ అన్నట్టు అనమాట. అంటే
అన్లిమిటెడా? అన్లిమిటెడ్ లాగా, అన్లిమిటెడ్ కాన్సెప్ట్ లో మనము మన ఇల్లులు ఎక్కువ, అంటే మేము చేసిన ఇంటీరియర్స్ ఎక్కువ ఇళ్లలో ఉండాలన్న కాన్సెప్ట్ లో మోర్ అన్నట్టు ప్రాజెక్ట్స్ చేయాలి, ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయాలి, ఎక్కువ మంది కళ్ళల్లో సంతోషం చూడొచ్చు అన్న దాంట్లో మోర్ అన్నమాట. మా దగ్గరకు వస్తే ఎక్కువ సంతోషం దొరుకుతుంది. ఇచ్చారు పేరు? ఏదో ఒకటి చూస్తున్నప్పుడు చాలా చూసాము. మోర్ అంటే బాగుంటుంది, మోర్ అని నా మోర్ పదం నచ్చింది. THE దా అని పెడతా, అది ఏమంత బాగాలేదులే అంటే రెగ్యులర్ ఉంది. నాకు 5 letters సెంటిమెంట్ అన్నమాట. 5 అనేసి D, ఒక ఫస్ట్ MOR అన్నమాట. అంటే ఫస్ట్ పిన్ అది కూడా ఒక లెటర్ క్యాలిక్యులేట్ చేసేసుకొని పెట్టామన్నమాట. బాగుంది అది. అంటే కొంచెం పలకడానికి కూడా ఈజీగా ఉంటది కదా మోర్ అన్న వర్డ్. చిన్నగా ఉంది, మనకు పెద్దదైనా ఎందుకన్నట్టు ఎక్కువ ఇళ్ళలు చేసి ఎక్కువ మందిని హ్యాపీ చేయాలనే కాన్సెప్ట్ లో అది పెట్టాము. ఇంకా అప్పుడు లోగో కూడా అలాగే ఇన్ఫైనైట్ మోడల్లో లోగో పెట్టాం, పాత లోగో. ఇప్పుడు అది కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ మొత్తం మార్చి చేంజ్ చేసామన్నమాట. ఇప్పుడు ఇంకా అందరూ ఇంకా ఏమంటారు, ఇప్పుడు లోగో ఇవన్నీ చేంజ్ చేసాము. ఇంతకుముందు మనకి ఇప్పుడు మనం 10 వర్క్స్ చేసేవాళ్ళం, ఇక్కడ ఫ్లాట్ చూసి అక్కడక్కడ వాళ్ళే వర్క్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం మోర్ ఫ్లాట్స్ మన టార్గెట్ కాబట్టి ఇప్పుడు మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. అంటే ఇంతకు ముందు లైవ్ లో చూసేవాళ్ళు క్లయింట్స్, ఇప్పుడు ఎవరన్నా సార్ మీరు వచ్చి ఫ్లాట్ చూడండి అంటే మేడం ఏదన్నా వీడియో ఉంటే పంపించండి అంటున్నారు అనమాట. ఇంకా ఈ కాన్సెప్ట్ లో ఇంతకుముందు మనం వీడియోస్ అవేం తీసుకోలేదన్నమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ వీడియోస్ ఇట్లాగా ఓల్డ్ క్లయింట్స్ కూడా వెళ్ళి మీట్ అయ్యేసి వాళ్ళవి కూడా ఫీడ్బ్యాక్ అవన్నీ తీసుకుంటున్నాము. ఇంకా అవన్నీ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి. డిమోర్ ఇంటీరియర్ స్టూడియో యూట్యూబ్ ఛానల్, డైరెక్ట్ మా కంపెనీ నేమ్ ఇంటీరియర్ స్టూడియో యూట్యూబ్ ఛానల్. సో మీరు ఈ వీడియో కనుక చూస్తున్న వాళ్ళు ఇంకా వర్క్స్ కావాలి, ఇంకా వీడియోస్ చూడాలంటే ఖచ్చితంగా ఛానల్ కి మా వర్క్స్ ప్రతి ఒక్కటి అప్ టు డేట్ మొత్తం ఇంకా నుంచి, అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, 1 week 10 days అవుతుంది. ఇంకా పోను ప్రతి వర్క్స్ ప్రతి వీడియోస్ ఇవన్నీ ఏంటంటే పాతవి వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి కలెక్ట్ చేయాలి, అలా టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాము. అది సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎవ్రీథింగ్ ఉంది. మెయిన్ ఫస్ట్ వాళ్ళ సైట్ విజిట్, ఫస్ట్ మేము వాళ్ళ సైట్ విజిట్ చేస్తాము. ఉందా? ఎందుకంటే లేదు, వాళ్ళ సైట్ మేము విజిట్ చేస్తాం. మీ సైట్ కాదు, సపోజ్ రన్నింగ్ సైట్ ప్రాజెక్ట్స్ కూడా ఎలా చేశారు అనేది నాకు క్యూరియాసిటీ ఉంటది. ఎందుకంటే నా ప్రాజెక్ట్ మీకు ఇచ్చే ముందు ఎలా చేస్తారు వీళ్ళు ఏంటి అనేది ఒకటి ఉంటది. లేదు, మేము క్లారిటీ కోసం మీరు సైట్ కి అయితే తీసుకెళ్తారు. మేము ప్రీవియస్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ సైట్స్ కి తీసుకెళ్తాము. మేము మెయిన్ ఎక్కువ కంప్లీటెడ్ సైట్స్ పర్సన్స్ ఉంటారు కదా ఫ్యామిలీస్, అక్కడికే తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక మనిషికి మన గురించి మనం చెప్పుకునే దానికన్నా ఒక సాటిస్ఫైడ్ క్లయింట్ మన గురించి చెప్పినప్పుడు ఇంకొక పర్సన్ కి నమ్మకం కుదురుతుంది అనమాట. మాక్సిమం మేము ఈ వీడియోస్ కన్నా మీరు రండి, వచ్చి ఫ్లాట్స్ చూడండి అని ఎక్కువ రెఫర్ చేస్తాం. వాళ్ళకంత టైం లేదు అన్నప్పుడు వాళ్ళ అంటే మేము కొన్ని ప్రాజెక్ట్స్ లో మోడల్ ఫ్లాట్స్ చేసాము, మీకు అక్కడ దగ్గరలో ప్రాజెక్ట్ అండి అదన్నా ఒకసారి విజిట్ చేయండి. మెయిన్ మీరు ఒకటి డిసైడ్ అయ్యేటప్పుడు మీరు మెయిన్ ఇది చూసుకోవాలి, మీరు మా వర్క్స్ ఎలా ఉంటాయి, మా ఫినిషింగ్స్ ఎలా ఉంటాయి, మేము ఎలా ఇస్తాము, మా స్ట్రెంగ్స్ ఏంటి అని అనేది మెయిన్ తెలుసుకోవాలి. మేము అమ్మడానికి ఎన్ని మాటలైనా చెప్తాము, అది కాదు. మీరు వేరే వాళ్ళు మా వల్ల సాటిస్ఫై అయిన వాళ్ళు మీకు చెప్తే అది మీకు రియలబుల్ సోర్స్ అండి, మీరు అలా చూసుకోవాలి అని మాక్సిమం అదే సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే మాక్సిమం మా బిజినెస్ లో 60-70% రెఫరల్ బిజినెస్ వస్తుంది. అంత నీకు నడుస్తుంది అంటే బాగా చేస్తే మెయిన్ ఎవరికన్నా, అంటే ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వచ్చి మీది అది బాగుంది అని ఎవరన్నా అడిగితే మా మేడం స్వప్న మేడం చేశారు అని అది డిఫాల్ట్ గా అందరికి అలవాటు అయిపోయింది అనమాట. అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ చేయడం వల్ల అంతమంది రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంతమంది ఉంటారు. ఇంకా వాళ్ళకి మనము అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండ్ టు ఎండ్, చాలా మంది మీకు తెలిసిందే ఏంటంటే ఏమన్నా వర్క్ లాస్ట్ లో మనీ మాక్సిమం వచ్చేస్తుంటాయి. లాస్ట్ ఈ 5% ఆఫ్ చిల్లర వర్కులకి ఎంత మనం ఇరిటేట్ అయ్యేదే చిల్లర వర్క్స్ కి. అంటే లేడీస్ కి పరమ చిరాకు. 5% చేస్తే ఉన్న సాటిస్ఫాక్షన్ ఎందులో ఆ 5% మనం చేసాం కంప్లీట్ చేసేస్తాం, మేము అది కంప్లీట్ చేసిస్తాం. ఇంకొకటి మేము వాళ్ళకి కాల్స్ కూడా చేస్తాం అనమాట. అంటే కొన్ని రోజులు ఒక 3 months 4 months వారంటీ అయితే 10 years ఉంటుంది. ఇంక ఇది కాకుండా మనము సామాన్ పెట్టాక హింజెస్ లూజ్ అవ్వడము, డోర్స్ ఊడిపోవడం, ఈ సర్వీస్ ఇది మాత్రం ఇస్తేనే కొంచెం, ఎందుకంటే అందరికి తెలియదు అనమాట, చేపించుకుంటారు, మైండ్ లో మీరు తప్ప ఎవరు ఉండరు.
అవును. ఇంటీరియర్ అంటే స్వప్న, ఇంకా అదే వస్తుంది డైరెక్ట్. సో అది చేస్తే ఏంటంటే ఇంకా అంటే ఆరామ్సే వాళ్ళు మనకి ఏంటంటే ఇప్పుడు రెఫరెన్స్ ఏది వచ్చినా గానీ మంత్ గానీ 1 year లో గానీ 2 years లో గానీ పర్సన్ ని పంపించి మేము పంపిస్తాం. ఇప్పుడు మనకి పాత క్లయింట్స్ 6-7 years వాళ్ళైనా ఇప్పుడు కొత్తవి చేంజెస్ చేయాల్సి వస్తాయి కదా, హార్డ్వేర్స్ ఇట్లాంటివి. అప్పుడు మనము నార్మల్ ఛానల్స్ యూస్ చేసి ఉంటాము. ఇప్పుడు అన్ని అప్గ్రేడెడ్ మోడల్స్ వచ్చాయి. ఇట్లాంటివి కూడా మనం సార్ ఇలాంటివి వచ్చాయి, మీరు ఏమైనా అప్గ్రేడ్ చేసుకుంటారా అని కూడా మనం క్లయింట్స్ కాల్ చేస్తాము. కొంతమంది అవేర్నెస్ ఉన్న వాళ్ళు, మేడం ఇవి కొన్ని చేంజ్ చేద్దాం మేడం, పర్సన్ ని పంపించండి అంటే, నేను పర్సన్ అయితే కంపల్సరీ పంపిస్తానండి. కానీ నాకు కొంచెం ఒక 1 week అయితే టైం పడుతుందండి. ఎందుకంటే 1 week అన్నా మనం లేనిదే రాంగ్ ప్రామిసెస్ చేయడం కరెక్ట్ కాదు. 1 week చెప్పి 2-3 రోజులు పంపించిన హ్యాపీ ఉంటారు కాబట్టి, అంటే మేము వేరే సైట్ల నుంచి అకామిడేట్ చేయాలండి. జస్ట్ మాకు ఒక 1 week అయితే టైం పడుతుంది. ఈలోగా మేము అరేంజ్ చేస్తామని మాక్సిమం 1 week లోపలే మేము పంపిస్తాము. ఏదన్నా ఉన్న రీప్లేస్మెంట్ కానీ అట్లాగా మేము చేసిస్తాము. ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్, ఇప్పుడు సపోజ్ 8 years బ్యాక్ ఆల్రెడీ ఇంటీరియర్స్ చేయించుకున్నారు అంతా, కానీ అదే ఇంకా వాళ్ళు కొత్తగా అంటే అప్పుడే గృహప్రవేశము వాళ్ళకి వెళ్ళినప్పుడు చాలా చేంజ్ అయితే ఉంది ఇంటీరియర్స్కి. 8 years నువ్వే చేసావు, అదే పర్సన్ వేరే అంటే గృహప్రవేశం కానీ వాళ్ళ ఫ్రెండ్స్కో ఎక్కడికో వెళ్ళారు, చాలా చేంజ్ ఉంది. సో ఆ చేంజ్ అనేది ఆ ఓల్డ్ కస్టమర్ నీ దగ్గరకు వచ్చి, లేదు నేను ఉన్న ఇంటిని కొంచెం అంటే అట్లీస్ట్ దాని కొత్తగా అప్గ్రేడ్ చేసుకుంటాం, అప్గ్రేడ్ ఆ కాన్సెప్ట్ ఉందా? ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అప్పట్లో పార్టీషన్ ఎందుకు ఖర్చు అలాంటి కొన్ని ఆలోచించి చేయించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే కొత్త వేరే వారి ఇళ్ళకి వెళ్ళేసి అది బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు టీవీల్లో కూడా స్టోరేజ్లు పెట్టుకునే వాళ్ళు, అప్పట్లో షో కేసులు ఇవి అన్ని ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్లేన్స్ అలాంటివి ఏంటంటే కొంతమంది మనల్ని వార్డ్రోబ్స్ అయితే ఎవరు మార్చట్లేదు. మాక్సిమం టీవీ యూనిట్స్ పార్టీషన్స్, కిచెన్ లో కొన్ని యాక్సెసరీస్ మాత్రం చేంజ్ చేయడానికి పిలుస్తున్నారు అనమాట. కానీ కబోర్డ్స్ అంటారా, అది అంటే వైట్ కి అలా వెళ్ళిన వాళ్ళకి మాక్సిమం ఏది లేదు. ఫ్లోరల్స్ వెళ్ళిన వాళ్ళు మాత్రము డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్స్ అవి ఏమైనా చేంజబుల్? అవి చేంజబుల్ అంటే లామినేట్ చేంజ్ చేయడం అయితే కొంచెం కష్టమే. ఇంకా మనం ఏంటంటే ఆ లామినేట్స్ ఏంటంటే మనం హీట్ ప్రెస్ చేసి తీసి మళ్ళీ ఫినిషింగ్ చేసి చెయ్యాలి. కానీ వుడ్ మనం మంచి వుడ్ వాడుతున్నాం, మనం మంచి వుడ్ వాడాం కాబట్టి వాళ్ళకి దాని వల్ల వచ్చే ప్రాబ్లం ఏం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు వేరే ఒక హౌస్ చేంజ్ చేసాం అనమాట. అప్పట్లో వాళ్ళకి పాప ఉందనేసి మొత్తం పింక్ రూమ్ చేసుకున్నారు విత్ ఫ్లోరల్ డిజైన్. ఇప్పుడు అది ఆ పాప పెద్దదైపోయింది, యాక్చువల్ గా ఇంజనీర్ బీటెక్ జాయిన్ అయింది. ఇంకా ఇలాంటిది వద్దు అన్నాక తనకి తగ్గట్టు మళ్ళా మనము వార్డ్రోబ్స్ మొత్తం వార్డ్రోబ్స్ తీసి గ్లాస్ వార్డ్రోబ్స్ ఇచ్చేసాము. పైన ఫ్లోరల్ డిజైన్స్ తీసేసి గ్లాస్ మొత్తం ఆ షీట్ మొత్తం తీసేస్తారా? షీట్ మొత్తం తీసేస్తాము. షీట్ మొత్తం వుడ్ కాదు, వుడ్ పైన ఉన్న లామినేట్ ఉంటది కదా, షీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంతే. అది జస్ట్ లామినేట్ కాస్ట్, అది ఫినిషింగ్ చేసేసి మళ్ళీ ఎడ్జ్ బైండింగ్ చేసేసి ఇచ్చేస్తాము. సూపర్. అంటే అది వుడ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా ఎక్కడ వదలడం లేదు, మంచిగా వాళ్ళని కూడా హ్యాపీ చేసి వదలడం అంటే ఇప్పుడు మనకి రెఫరెన్స్ బిజినెస్ అంటే వాళ్ళే ఇచ్చింది కదా బిజినెస్, వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తున్నారు కదా. అంటే 8 years తర్వాత వెళ్ళినా గానీ మా ఇల్లును మంచిగా కొత్తగా కూడా చేసిస్తారు అన్న భరోసా అయితే ఉంది. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు కాబట్టి మనం అక్కడి నుంచి వచ్చాం కదా. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఎవరికైనా వాళ్ళ ఇల్లు కొందరికి 8 years తర్వాత నువ్వు పెరిగి ఉండొచ్చు, నీ ఇంటీరియర్ స్టైల్ మారుండొచ్చు. అంటే 8 years ముందు ఒక 1 lakh 2 lakhs కూడా ఇచ్చుంటావు. ఇచ్చాను. అలాంటి వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళు ఒకవేళ పిలిచి నీకు అడిగితే ఇవ్వాలి కదా. ఇవ్వాలి 1 lakh ఇవ్వాలి కదా అని ఏం లేదు, రూల్ అట్లా ఏం రూల్ అని కాదు. కాకపోతే నువ్వు నీ ఇంటీరియర్ కాస్ట్లు అన్ని చేంజ్ అయినా కానీ వాళ్ళని మాత్రం వాళ్ళు అడిగితే ఖచ్చితంగా అడిగితే మనం చేయాలి. అప్పుడు బడ్జెట్ లేక కొంతమంది సింగిల్ బెడ్రూమ్స్ చేసుకున్నారు, ఇంకో బెడ్రూమ్ ఆపేసుకున్నారు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనం వెళ్ళి రీవర్క్స్ చేస్తున్నాం. కొంతమంది పూజకి జస్ట్ షెల్ఫ్స్ చేసుకున్నారు, ఇప్పుడు చిన్నది చేసుకున్నారు, ఇప్పుడు పెద్ద రూమ్స్ అడుగుతారు. చిన్న వర్క్ మేడం మీకు చెప్తే ఏమనుకుంటారా అని మొహమాట పడుతూనే అడుగుతారు. పర్లేదండి, మనిషి ఉన్నప్పుడు పంపిస్తాను. మాకు కొన్ని సీజన్స్ అన్ సీజన్స్ ఉంటాయి అనమాట. అంటే మరి గృహప్రవేశాలు హడావుడి లేని టైం ఉంటది కదా, ఆ టైంలో మనకు 2 రోజులు లేట్ అయినా కొత్త క్లయింట్ ఏమనరు అనమాట.
అలాంటి టైంలో ఏంటంటే ఈ పాత వర్క్స్ కి వర్క్ చేసి ఇస్తాం అనమాట. అంటే గుర్తు పెట్టుకుంటాము ఎవరెవరు అడిగారు ఇప్పుడు ఈ మధ్య చాలా మంది పూజావి టీవీ యూనిట్స్ అడుగుతున్నారు అనమాట. ఇంకా అడిగిన వాళ్ళకి ఏ బిల్డింగ్ లో అడిగారు ఏంటి అనేసి మా వాళ్ళు ఆల్రెడీ కార్పెంటర్స్ వెళ్తారు, మెజర్మెంట్స్ తీసుకుంటారు. వాళ్ళకి మేము డిజైన్స్ ఇమీడియట్ గా షేర్ చేసేస్తాము. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ గ్యాప్ లోపల ఎలాగో 1 వీక్ అయిపోతుంది కాబట్టి మనం పర్సన్ ని పంపించి వాళ్ళకి చేంజ్ చేసి ఇచ్చేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు ఎవరమైనా అప్గ్రేడ్, ఇప్పుడు కొంతమందికి నెక్స్ట్ ఇల్లు కొనే ఇది వస్తుంది, కొంతమందికి రాకపోయినా ఉన్న ఇల్లుని ఎవరమైనా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటాం. అంటే నీకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఉన్న ఇంటిని అప్గ్రేడ్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఉన్న ఇంటీరియర్స్ కు తగ్గట్టుగా అప్గ్రేడ్ అట్లీస్ట్ మరి 100% అని నేను ఎక్స్పెక్ట్ 100 అయితే కాదు, కొంతవరకు చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఇప్పుడు పైగా మనం అదే ఇంట్లో ఉంటే మీరు చేయలేదు ఇల్లు అంటే 8 years బ్యాక్ మీరైతే ఇంటీరియర్ చేయలేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు. కానీ మాక్సిమం నేను చూసిన కేసెస్ అంటే మళ్ళీ వాళ్ళే రావట్లేదు, రారు. అంటే కొంతమంది మార్కెట్ లో అలాంటి వాళ్ళకి కూడా మీరు ఏమైనా ఎలాంటి వాళ్ళకైనా మేము చేసిస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. అంటే ఇనీషియల్ గా మీరు అది చేయలేదు, కాకపోతే ఏదైనా అంటే ఏ వర్క్ అయినా దాన్నే కొత్త వర్క్ అనుకొని మనం వర్క్ చేయగలము. ఏంటంటే పని చేసే ప్రొసీజర్ ఒకటే. మనం చేసిన బాగా నచ్చింది అంటే వేరే వాళ్ళు చేసి వదిలిపెట్టింది కూడా మీరు అంటే ఇప్పుడు మేము చాలా వర్క్స్ కూడా చాలా మంది క్లయింట్స్ ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో కూడా ఇప్పుడు మేము వర్క్ చేసే పక్క ఫ్లాట్స్ లో వేరే వాళ్ళు మాక్సిమం అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట, వేరే ఇంటీరియర్స్ వాళ్ళు. అలాంటి ప్రాజెక్ట్స్ కూడా మనం ఏంటంటే వాళ్ళు అడగలేక అడుగుతారనమాట, మేడం మీ వాళ్ళకి మీరు బాగా చేసి ఇచ్చారు, మాకు ఇబ్బంది అయింది అంటే, లేదు పర్లేదండి ఇంకా మినిమల్ కి చేసి ఇస్తాం. అంటే వాళ్ళు లాస్ట్ లో మిగిలి పెట్టేసిన వర్క్ ఉంటది కదా, మాక్సిమం మనీ అంటే 10 lakhs మాట్లాడుకుంటే వాళ్ళు 9,70,000 తీసేసుకొని ఉంటారు. అంటే వాళ్ళక్కడ 30,000 ఇవ్వటానికి ఉంటది, కానీ అక్కడ చేయాల్సిన పని ఉంటది కదా, దాదాపు ₹1,00,000 పని ఉంటది. ఆ పని ఏంటంటే మనకి కొంచెము అంటే వాళ్ళకి బడ్జెట్ పెరిగిపోయినట్టు ఉంటది, మనకి అది కూడా మేము కాస్ట్ అంటే అక్కడ ఏం మెటీరియల్స్ పెండింగ్ ఉన్నాయి అట్లాంటివి చూసి ఇంకా మా పనే ఇందులో పనే ఆ పని అనుకొని ఇంకా సెట్ చేసి ఇస్తున్నాం. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, లేదు వీళ్ళు చూడు వాళ్ళ పని కాకపోయినా చేసి ఇచ్చారని, అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఇంకొంచెం వేరే వాళ్ళకి మమ్మల్ని రెఫర్ చేస్తారు అనమాట. మేము అలా కూడా ఇప్పటి వరకు అయితే మొత్తం రిఫరల్ బిజినెస్ ప్రెసెంట్ రెఫరల్ బిజినెస్ ఇప్పటికి 8 years నుంచి రెఫరెన్స్ తోనే గడిచిపోయింది. మార్కెట్ లోకి వెళ్లాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము పెట్టుకున్న ది మోర్ కాబట్టి అంటే ఈ సర్వీసెస్ ఇలా లిమిటెడ్ గా ఎందుకు, మేము కూడా ఏంటంటే పెద్దవి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో. మేము పెద్దవి చేయమని కాదు, అంటే పెద్దవి వేరు, చిన్న ప్రాజెక్ట్స్ కదా ది మోర్ అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కి మేము రీచ్ అవ్వాలనే కాన్సెప్ట్ అన్నమాట. ఇంకా అందుకని ఏంటంటే మనము ప్రతి ఒక్కరిని వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళకి ఫ్లాట్ చేసి ఇవ్వడం, వాళ్ళకి హ్యాపీనెస్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అవును, ఇప్పుడు మనం అయితే హైదరాబాద్ నిజాంపేట్ అంటే JNTU కాలేజ్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 3-4 kilometers ఉంటుంది మనకి. JNTU మెట్రో స్టేషన్ నుంచి 3 kilometers. ఇప్పుడు మనకి హైదరాబాద్ వరకే కదా చేసేది ఇప్పుడు? లేదు, మనము బెంగళూరులో అట్లాగా వేరే ప్రాజెక్ట్స్ వేరే టౌన్స్ లో వచ్చిన ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. అంటే ఎక్కడైనా అంటే ఎక్కడైనా ఫ్యాక్టరీ వర్క్సే కాబట్టి మనం ట్రాన్స్పోర్టే కాబట్టి మాక్సిమం మనం ఎక్కడైనా వర్క్ చేస్తాం. సపోజ్ నేను బెంగళూరులో ఉన్నాను, మిమ్మల్ని రీచ్ అయ్యారు వచ్చి హైదరాబాద్ లో, ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ నాకు ఎక్స్ట్రా పడుతుంది కదా? ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అని అలా బెంగళూరులో ఉన్నాననేసి మీకు ఇప్పుడు ఎట్లాగైనా సిటీకి వేరియేషన్ ఉంటది. ఇప్పుడు బెంగళూరులో ఒక రకమైన కాస్టింగ్ ఉంటుంది. నేను అలా కాదనేది, ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు బెంగళూరులో నేను ఉన్నప్పుడు నాకు మీ ఇంటీరియర్స్ నచ్చింది, బెంగళూరు పర్సన్ పట్టుకొని అంటే వాళ్ళని చేపించుకుంటే బెటరా, లేకపోతే ఆ చార్జెస్ ప్లస్ మీకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సి వస్తుందా? అదేం లేదు, అది మేము ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా మనకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అంటే 4-5 సార్లు వేసేది, అది సింగిల్ టైమ్ ప్రాజెక్ట్ మొత్తం మనం ఒకసారి ట్రాన్స్పోర్ట్ చేస్తాం కాదు. మనం బెంగళూరు, చెన్నై, ఇంక ఇటువైపు మనం నెల్లూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇట్లా ఏ ప్లేసెస్ లో అయినా చేస్తాము.
ఇక్కడ ఏంటంటే మన ప్లైవుడ్ ఉంటది కదా, మనకు అక్కడ మనం ఇక్కడ తీసుకునేది మెయిన్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా, వాళ్ళకి అక్కడ ఉంటారు పర్సన్స్ ఉంటారు. మన పర్సన్స్ మెయిన్ అక్కడ మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే మా పర్సన్స్ మా లేబర్ వర్క్ చేయడానికి వాళ్ళ ఫ్లాట్ లో ఉండనివ్వాలన్నమాట. అంతే, అంటే వాళ్ళకి స్టే మాత్రం అక్కడ వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళి స్టే అరేంజ్ చేయడం అనేది మనకు కష్టం కాబట్టి వాళ్ళు కొంచెం వీళ్ళు వర్క్ చేసినన్ని రోజులు వాళ్ళు చేస్తున్న ఫ్లాట్ లో ఉండనిచ్చినా సరిపోతుంది, వాళ్ళకి వేరే స్టే అక్కర్లేదు. లేదు గృహప్రవేశాలు అప్పుడు మేము ఇంట్లో ఉంచుకోము అలాంటివి అన్న వాళ్ళు కొంచెం ఆ పక్కన ఏదో ఒక చిన్న ఇల్లు చూసి పెట్టడం, ఒక 1 month మేము ఉంటాము, జస్ట్ మాకు అది అరేంజ్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. వాళ్ళకి అంతకు మించి మేము ఇంకా వేరే మేము ఎక్స్పెక్ట్ చేయం, జస్ట్ ఈ చిన్న ఫేవర్ అన్నమాట. అంటే లేబర్ కదా, హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా గానీ మనం ఎక్కడున్నా ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ వనస్థలి అంటే ఇప్పుడు అటు అవుట్స్కట్స్ ఇటు మొత్తం అవుట్స్కట్స్, ఇప్పుడు మనవి కోకాపేట లో ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, కోకాపేట అయినా ఉప్పల్ అయినా మళ్ళా బండ్లగూడ ఏ ఏరియాస్ అయినా మన వర్క్స్ అన్ని ప్లేసెస్ లో జరుగుతున్నాయి అన్నమాట. ప్లేసెస్ మోకిలా వైపు అన్ని ప్లేసెస్ లో జరుగుతున్నాయి. ప్లేసెస్ అనేది ఏమి కాన్సెప్ట్ ఏం కాదు, ఎక్కడైనా మనకి టీం ఉంది, ప్రతి చోటకి వెళ్తారు, చూసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. మొత్తం అంతా అంటే మెయిన్ మాకు క్లయింట్స్ తో పెద్ద అవసరం ఏమి ఉండదు. వాళ్ళు రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇచ్చాక వాళ్ళ డాక్యుమెంటేషన్ లో హ్యాండిల్స్ తో సహా మేము మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేపిచ్చేస్తాము. అంటే వాళ్ళ అంటే సెలెక్షన్ అంటే ఫస్ట్ మేము డిజైనింగ్ ఇస్తాం కదా, డిజైనింగ్ ఇచ్చాక వాళ్ళు ఏ లామినేట్ యూస్ చేస్తారు, ఏమి యూస్ చేస్తారు, వాళ్ళు ఏ హ్యాండిల్ సెలెక్ట్ చేశారు, ఏ గ్లాసెస్ సెలెక్ట్ చేశారు, ప్రతిదీ విత్ డాక్యుమెంటేషన్ మేము క్లయింట్ కి ఇచ్చేస్తాము. అంటే ఆ డాక్యుమెంట్ లో ఇప్పుడు మేము డ్రాయింగ్స్ మీకు ఇలా వార్డ్రోబ్ వచ్చింది దాని డ్రాయింగ్స్ ఇచ్చి దానికి మెటీరియల్స్ వాడామని క్లయింట్ సిగ్నేచర్ పెట్టేసి మొత్తము అంటే ఆయన అప్రూవ్ చేసేస్తారనమాట క్లయింట్. ఆ డాక్యుమెంటేషన్ అప్రూవ్ అయ్యాక ప్రాజెక్టు మేము స్టార్ట్ చేస్తాము. ఓకే స్వప్న, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కానీ మనం చెప్పేవి మాత్రం చాలానే ఉంది ఇంకా కంటెంట్. సో అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే చెప్దాము. ఇంకా ఈ మధ్యలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ చూస్తారు, సబ్స్క్రైబర్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంకేమైనా కంటెంట్ మన దగ్గర మిగిలి ఉన్నది మొత్తం కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేద్దాము. ఎప్పుడు డేట్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేయలేము. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఒక 10-15 ఉంటే మన ఇద్దరం కలిసి మళ్ళీ చేద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, నువ్వు నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ది మోర్ నేమ్కు తగ్గట్టుగానే అన్ని ప్రాజెక్ట్స్ ఈసారి మోర్ ప్రాజెక్ట్స్ అన్ని నువ్వు హోమ్ టూర్స్ చెయ్యి, మోర్ ప్రాజెక్ట్స్ అయ్యాక మళ్ళీ మనం